ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి హోంవర్క్స్కి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాను, ఒకసారి లిస్ట్ చెక్ చేసుకో అమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. ఇంతలో దీప అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కార్తీక్ అయితే ఎక్కడికి వెళ్ళావు దీప అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం మనకు కావాల్సిన వాళ్ళందరిని పిలవడానికి వెళ్ళాను, మరి హోంవర్క్ జరిగించేటప్పుడు కొంతమంది ఉండాలి కదా బాబు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ చాలా సంతోషించి, సరే అందరినీ పిలిచేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీపామాత పిలిచేశాను బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం అవును అందరినీ పిలిచాను అంటున్నా, ఎవరెవరినే పిలిచావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం మనకు కావాల్సిన వాళ్ళని దగ్గర వాళ్ళనే పిలిచాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం అదేంటి దగ్గర వాళ్ళని పిలిచావా, వాళ్ళు వస్తారంటావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం నేను పిలిచాను, వాళ్ళు వస్తారని అనుకుంటాను, వస్తే చాలా మంచిది కదా బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం అవును చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు కదా, ఎవరైనా ఏమని అంటారేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం ఎవ్వరేం అనలేదు, నేను సవ్యంగా వెళ్ళి వచ్చాను అని చెప్పేసి, అయినా ఏమైనా అంటే చెప్పు, అది మనకు సవ్యంగా తీసుకోవద్దు, మనలాగానే ఉందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను ఎవరైనా అన్నారే అనుకో, నేను తట్టుకోలేను దీప అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసిన కార్తీక్ వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషిస్తూ, దీప వాళ్ళ అత్తయ్య మాత్రం కార్తీక్ బాబుకి దీప అంటే ఎంత ప్రేమో చూసావా అక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య వచ్చి, ఏంటి మా అమ్మ మా నాన్నకి నువ్వే దిష్టి పెడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళ